నమస్తే. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ గదర్ ఉన్నారు. సో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రెడ్ల సదస్సులో పాల్గొన్నారు. అన్న, రెడ్ల సదస్సులో ఎటువంటి మాటలు మాట్లాడారు, ఎటువంటి మద్దతు ఇచ్చారు? సంపూర్ణంగా ఏబిసిడి వర్గీకరణకు రెడ్డి జాగృతి పక్షాన మా రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులతో పాటుగా రాష్ట్ర నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. అందులో భాగం కూడా నేను కూడా రావడం జరిగింది. రేపు లక్ష డప్పులు వేల గొంతులు అటువంటి కార్యక్రమానికి మా వంతుగా మా వాళ్ళందరూ కూడా కృష్ణన్నకు, ఏబిసిడి వర్గీకరణకు, దళిత జాతికి, మాదిగలకు అందరికీ అండగా ఉండాలని కూడా వచ్చారు. అది సంతోషం. ఈ మధ్య కాలంలో మీరు పాడిన పాట బాగా వైరల్ అవుతుంది. లక్ష గొంతులకు సంబంధించి కావచ్చు, మందకృష్ణ మాదిగ మీద పాడినటువంటి పాట. ఒక రెండు లైన్లు. ఇప్పుడు అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి కదా. ఓరంగల్లు గడ్డ తెగబడ్డ బిడ్డ ఎదురేమి ఉన్నా బెదరనోడంట. ఓరంగల్లు గడ్డ తెగబడ్డ బిడ్డ ఎదురేమి ఉన్నా బెదరనోడంట. నారన్న నరి నల్ని నారి నన్నరనన్న నారి నన్నరనన్న నారిరో. సో ఇది చాలా వరకు చాలామంది వస్తున్నారు. ఎస్సీ వర్గీకి సంబంధించి మద్దతు తెలుపుతూ ఉన్నారు. సో రెడ్ల సదస్సు ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేశారు. సో రెడ్ల సదస్సులో తమ వంతుగా తమ మద్దతును అయితే ఇక మరి నల్గొండ గదర్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా వరుసగా లక్ష డబ్బులు, సో 1000 గొంతుకలతో ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక రకంగా చెప్పాలంటే ఒక రకమైన ప్రయోగాత్మకమైనటువంటి కార్యక్రమం అయితే మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరగబోతూ ఉంది. ఇదైతే ఫిబ్రవరి 7వ తారీఖున రాష్ట్రం నలుమూల నుంచి ఊరూరా ఇక డప్పున్న ప్రతి ఒక్కరు కూడా డప్పు తీసుకొని గొంతున్న ప్రతి ఒక్కరు గొంతులో గొంతై పాడాలి, డప్పులో డప్పై అంటూ కూడా ఒక రకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అందరి మద్దతును మందకృష్ణ మాదిగ కూడబట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, సోమాజిగూడ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.